గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. కపుల్ బిగ్ బాస్ షో అయితే గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగిపోయింది భయ్యా. సారీ ఏమన్నా కపుల్ బిగ్ బాస్ సారీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో గ్రాండ్ లాంచ్ అయితే జరిగిపోయింది. బట్ అది మేడ్ ఫర్ ఈచ్ అదర్ కన్నా కపుల్ బిగ్ బాస్ అని చెప్పొచ్చు. బికాస్ టెలివిజన్లో కపుల్ బిగ్ బాస్ షోని మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసారు స్టార్ మా విత్ జియో హాట్స్టార్తో కలిపేసి. సో అలాగే అనిపించింది ఆ షో చూసిన తర్వాత. మరి షో ఎలా ఉంది, ఏంటి, ఎంతమంది జంటలు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరు మనకు బాగా అనిపించారు అనేది మాట్లాడుకుందాం మామ. నేను ఇక్కడ మాట్లాడుతుంటా, మీరు కింద ఈలోపు మీకు ఫేవరెట్ జంట ఎవరనేది కింద కామెంట్ చేసేసండి. మాట్లాడుకునే ముందు ఒక్క రిక్వెస్ట్ మన యొక్క వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేసి ఎక్కువ మంది రీచ్ అయ్యింది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైనా మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది మామ. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకొని పక్కన ఉంటుంది, నొక్కేసేయండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళితే శ్రీనిధి గారి హోస్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆమె స్పాంటేనియస్ స్టార్ మా పరివార షోతోనే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదంతా ఇక్కడ బాగానే చూపిస్తున్నారు అని అనిపిస్తుంది. బికాజ్ ఆమె గ్లామరు ప్లస్ ఆమె స్పాంటనిటీ కామెడీలో చాలా చాలా బాగా పండిస్తున్నారు. ఎంట్రీనే ఆమె వచ్చింది గ్లామరస్గా అండ్ హౌస్ మొత్తాన్ని చూపించింది. హౌస్ అయితే సూపర్ ఉంది. సో సేమ్ లైక్ బిగ్ బాస్లో హోస్ట్ చూపించినట్టే ఇక్కడ కూడా హౌస్ మొత్తాన్ని చూపించేశారు. సో హౌస్లో ఉన్న ప్రతి కార్నరు లవ్ 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 థీమ్తో ఉన్నట్టు ఉంది. బికాస్ కపుల్ షో కాబట్టి అలా పెట్టని ఉంటారు. సో అందులో ఒక బ్యూటిఫుల్ రూమ్ ఉంది. ఆ రూమ్ ఎవరికి ఏంటి సంగతి మేబీ క్యాప్టెన్స్ అలాంటివి ఏమన్నా పెడతారా, లేదంటే ఒక్క టాస్క్లో గెలిచిన వాళ్ళకి ఆ రూమ్ ఏమన్నా ఇస్తారనేది ఇంకా మనకి షోలో ఫర్దర్గా వెళ్ళే కొద్ది తెలుస్తుంది. ఇంకా అలాగే బిగ్ బాస్ లాగా 10 బెడ్లన్నీ కలిపి ఒక చోట ఉన్నట్టు ఒక సపరేట్ రూమ్ అయితే ఒకటి ఉంది, డిఫరెంట్ రూమ్స్తో కలిపి. సో మరి ఇది కాన్సెప్ట్ ఏంటనేది మనం ఫర్దర్ షోలో చూడొచ్చు. అలాగే ఇక షోలోకి వెళ్ళిపోతే ఆ రూమ్లో మన రాధా గారు ఉంటారు. రాధా గారిని అక్కడ జడ్జి పాయింట్స్లోకి వస్తే ముగ్గురు జడ్జిలు, మన అనిల్ రావిపూడి గారు, రాధ అండ్ లయ గారు. సో ముగ్గురులో అనిల్ రావిపూడి గారు టు ద కోర్. ఆయన కామెడీ అండ్ ఫ్యామిలీ ఉన్న దాంట్లో ఆయన కామెడీ బాగా పండిస్తున్నారు. వాళ్ళ మధ్య ఉత్సాహం. రాధా గారు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. బట్ లయ గారిని ఎందుకు పెట్టారు షోలో నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఆ జడ్జి అవసరం లేదేమో. సో అనిల్ రావిపూడి రాధా గారు సరిపోతారు అనిపించింది. బికాస్ లయ గారికి కొంచెం స్కోప్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు అలా అనిపించింది. సో ఇక మన జంటల విషయానికి వస్తే ఒక్కొక్క జంటని ఇంట్రడ్యూస్ చేసేసారు. సో ఫస్ట్గా అయితే మన ప్రియాంక అండ్ శివ్ అయితే వచ్చేసారు. వాళ్ళ మధ్య కంపాటబిలిటీ టెస్ట్ చేసేసారు. కానీ నాకు వీళ్ళ జంట ఉంటుంది అనిపించే కన్నా వీళ్ళు కొంచెం యూట్యూబ్ వ్లాగ్స్ నుంచి బయటికి రాలేదేమనిపిస్తుంది. బికాస్ మరీ ఎక్కువ హగ్ చేసుకోవడం, రుద్దేయడం అనిపించింది. షో మొత్తం నేను చూసినంతసేపు ఆయన రుద్దుడే కనిపించింది ఎక్కువ. సో వీళ్ళ మధ్య కొంచెం షో కోసమే అన్నట్టు అనిపించింది వీళ్ళ జంట చూసినప్పుడు. మరి నాకు అంత జెన్యున్ ఉండొచ్చు, జెన్యున్ కాదనట్లేదు. బట్ షో కోసం కొంచెం కోర్ అన్నట్టు అనిపించింది. ఏదో ప్రూవ్ చేసుకోవాలి అన్న తపన ఎక్కువైపోయిందేమో అన్నట్టు నాకు అనిపించింది. అది మీకేమనిపించింది ఈ జంట చూసినప్పుడు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చిన జంట హరిత హరీష్. ఈయన ఫస్ట్ నుంచి హరిత హరీష్ ఆయన చేసేదంతా కొంచెం ఓవర్ ఉంటుంది. బిగ్ బాస్లోనే తెలుసు ఆయన చేసేదానికి కొంతనం ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉండదో తెలియదు కానీ సో కోర్ లెవెల్ అయితే కొంచెం జెన్యూనిటీ అయితే కనిపించింది ఈ జంటలో. సో వీళ్ళతో చాలా టీఆర్పీ పగిలిద్ది ఈ జంటతో అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఆవిడ లేకపోయినా హరీష్ గారి గురించి మనకు తెలిసింది కదా. సో అది నెక్స్ట్ వచ్చేసి నూకరాజు వాషంతి నూకరాజు ఆసియా. సో వీళ్ళ ఎవరు కామెడీ పేరు కానీ. సో బట్ వీళ్ళు వచ్చిన బాగా నవ్వుకున్నాను. వీళ్ళ లవ్ స్టోరీ బిహైండ్ అలాంటి కొన్ని చెప్పినప్పుడు బాగానే అనిపించింది. బట్ నూకరాజు ఓకే, ఆసియా కూడా వీళ్ళ పేరు కొంచెం కామెడీ పండించే ట్రాక్లో అయితే బాగానే నడుస్తుంది నాకు అనిపిస్తుంది ఈ హోమ్లో. బికాస్ ఈ కపుల్స్లో మొత్తానికి పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో అదే పెళ్ళి కాని వాళ్ళు అంటే వీళ్ళు ఇంక లివింగ్ టుగెదర్, ఈ నూకరాజు ఆసియా, మళ్ళీ అలాగే సోనియా అండ్ సిద్ధు. సో వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్. సోనియా చాలా సెటిల్డ్గా ఉంది. ఆమె చాలా ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. తను బయట ఎలా ఉందో అలాగే ఉండడానికి ట్రై చేస్తుంది, మరి తెలియదు. అలాగే అనిపిస్తుంది బికాస్ అలాగే ఉంటుంది. సో వీళ్ళ కప్పులు అలాగే ఉంటున్నారు. సిద్ధు కూడా చాలా ఫన్గా ఉన్నాడు. సారీ మామ, ఆయన అయితే పంచెస్ బాగా వేస్తున్నాడు. అది నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో స్పాంటేనియస్ పంచెస్ బాగున్నాయి. సో ఇలా కంటిన్యూ చేస్తే వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలా ఉంటే అట్లీస్ట్ మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీళ్ళ నుంచి నూకరాజు సోనియా వీళ్ళిద్దరి నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కోరుకోవచ్చు. సో నెక్స్ట్ కపుల్ ఎంటర్ వచ్చేసింది ఎవరమ్మా, సోనియా అలాగే మహేష్ అండ్ సాంద్రా. సో వీళ్ళ కప్పులు చూసిన తర్వాత వీళ్ళు అలాగే న్యూలీ మ్యారీడ్ అంట, ఆవిడ సెకండ్ మ్యారేజ్ అట అని చెప్పుకొచ్చారు. సో బట్ వీళ్ళల్లో అంత జెన్యూనిటీ అంటే నాకు అనిపించలేదు. బికాజ్ ఆయన హగ్కి హార్ట్లకి సో మేబీ వాళ్ళ పర్స్పెక్టివ్లో అదేదో చూసుకోవచ్చు కానీ సో కొంచెం
వీళ్ళలో కొంచెం కంపాటబిలిటీ తక్కువే. ఇంకా చూడాలి బికాజ్ వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయ్యారు కదా! వాళ్ళు ఎలా ఉంటారనేది మనకి ఆతృతగా ఉంటది. మీకు ఆతృతగా ఉంటది. చూసేవాళ్ళు చూద్దాం. లెట్స్ హోప్ ఆల్ ద బెస్ట్. సో వీళ్ళదంతా నాకు అనిపియలేదు. సో నెక్స్ట్ నటరాజ్ అండ్ నీతు వీళ్ళది లాంగెస్ట్ రిలేషన్‌షిప్ అయితే నటరాజ్ మాస్టర్ గురించి మనకు తెలుసు. డైలాగులు ఏస్తా ఉంటాడు. సింహాన్ని అంటాడు. పులి అంటాడు. తెలుసు కదా ఆయన గురించి. మనకు బిగ్ బాస్‌లో ఆల్రెడీ చూసేసాం. బట్ నీతు గారి గురించి చాలా సెటిల్డ్ ఉన్నారు ఆవిడ. సో వీళ్ళు ఈ నటరాజ్ మాస్టర్ అలాగే మన హరిత హరీష్ ఇద్దరు కాంబో అదిరిపోద్ది. నా మనసులో ఉంటుంది. ఆ టైంకి షోలోనే మన అనిల్ రావిపూడి గారు అదే అన్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కాంబో అని. సో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రచ్చ రేగిద్దో, వీళ్ళు ఎలాంటి పాయింట్లు మాట్లాడతారనేది. లెట్స్ రేపు రిలీజ్ అయ్యే షో నుంచి మనం మాట్లాడుకోవాలి. అయితే నెక్స్ట్ ఇంకా మనకి శ్రవంతి, పవన్ కళ్యాణ్ వచ్చారు. బట్ వీళ్ళది బయట ఆల్రెడీ వీళ్ళు న్యూలీ మ్యారీడ్ 3 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. సో వీళ్ళ కపుల్ కూడా ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఇలా ఉండాలి, అలా ఉండాలని వచ్చేవాళ్ళే ఉన్నారు. సో ఇంకొకటి వచ్చేసి భాను అండ్ షోను. సో వీళ్ళిద్దరిది భాను అండ్ జాను వీళ్ళిద్దరిది కొంచెం నాకు చాలా జెన్యున్ అని అనిపించింది. బికాస్ వాళ్ళు ప్రతిదీ ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఆమె చాలా సటిల్గా కూడా ఈయన చాలా ఓపెన్గా అయ్యారు. వీళ్ళది ఖచ్చితంగా బెస్ట్ పెయిర్ అయ్యిద్దేమో రాను అనిపించింది. అలాగే ఇంకా జ్యోతి ఇంకెవరున్నారు భయ్యా నాకు గుర్తురావట్లేదు సడన్గా నేమ్స్. ఇంకా బిట్టు అండ్ శాండ్రో, భాను అండ్ బిట్రో వీళ్ళ పేరు బికాస్ వాళ్ళకి లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమేటిక్గా అవ్వచ్చు. వీళ్ళు తొందరగా ఎలిమినేట్ అవ్వకపోవచ్చు అనిపించింది నాకైతే వీళ్ళని చూసిన తర్వాత. నాకు ఇంకెవరైనా మర్చిపోయి క్షమించండి. అంజలి అండ్ పవన్. సో వీళ్ళ పేర్స్ మనకు తెలుసు. చందమామ అనే క్యూట్ గర్ల్ ఉంటుంది. లేటెస్ట్గా వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టారు. వాళ్ళకు కూడా ఒక కంపాటబిలిటీ టెస్ట్ అయితే పెట్టారు. సో ఇలా ప్రతి జంటకు వచ్చినప్పుడు ప్రతి ముగ్గురికి వచ్చినప్పుడు ఒక కంపాటబిలిటీ టెస్ట్ లాగా ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. ఆ గేమ్లో గెలిచారు. ప్రతి 2 జంటలకి ఒక హార్ట్ అయితే ఇచ్చారు. ఆ హార్ట్ రహస్యం ఏందనేది వాళ్ళకి మ్యాన్షన్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మనకు బిగ్ బాస్లో ఇచ్చిన అస్త్రాల్లాగా పౌరాస్త్రాల్లాగా వీళ్ళకి హాఫ్ హార్ట్స్ ఇచ్చారు. సో అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాటి యొక్క విలువ ఏంది అనేది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తే నాకు అయితే ఇంకా చివరిలో ఒక ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్లో మనకి ఫైనల్గా ఇచ్చే ఫైనల్ షోలో టాప్ 5లో ఉన్నప్పుడు ఇచ్చే ట్విస్ట్ని ఇనీషియల్గా ఇచ్చేసి క్యాష్ ఆఫర్ ఇచ్చారు. అనిల్ గారు వచ్చి 5 lakhs అన్నారు, 10 lakhs అన్నారు. అప్పు ఎవరో లొంగలేదనుకో. మనోడు అయితే మన సిద్ధు సోనియా వాళ్ళ పేరులో మన సిద్ధు కొంచెం పని చేశారు భయ్య. ఇంకో 0 యాడ్ చేస్తే వెళ్ళిపోతున్నాను అంటే జస్ట్ ఫన్గా అన్నారు. బట్ దాన్ని వాళ్ళు అందరూ సీరియస్ తీసుకున్నారు. ఆ కప్పులు వీళ్ళకి మనీ మోటివ్ మీద వచ్చారంటే ప్రతి ఓడు మనీ మోటివ్ మీద వస్తాడు. కొంచెం ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఫేమ్ కోసం వస్తారు. ప్రతి కూడా అదే వచ్చాడు. ఆయన అలా అన్న దాంట్లో తప్పు లేదు అని నాకు అనిపించింది. మీకేమనిపించింది నాకు తెలియదు కానీ. సో నెక్స్ట్ అయితే ఆఫర్ ఇచ్చారు. తర్వాత శ్రీమి గారు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. ఈ 10 మంది కప్పుల్లో ఎవరి లీస్ట్ ఎలిజిబిలిటీ అన్న కాంటెస్ట్లో వాళ్ళకి ఒక కార్డు ఇచ్చి రాపిస్తే అందరూ ముగ్గురు వచ్చేసి భాను అండ్ జాను అన్నారు. నెక్స్ట్ వాళ్ళు బెట్రో అండ్ సాట్రో వీళ్ళకి 4 వచ్చేసాయి. సో అల్టిమేట్గా వీళ్ళని ఎలిమినేట్ చేసేసారు షో నుంచి. సో బట్ దట్ ఈజ్ అన్ అన్ఫేర్. బట్ ఎలిమినేట్ అయితే చేయలేదు. ఆ షో టీఆర్పీ కోసం దేనికోసం వాళ్ళు స్టంట్స్ వేశారు. కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చి వాళ్ళు వచ్చేస్తారు అని నాకు అనిపిస్తుంది. బికాజ్ అది ఎలిమినేట్ అదొక స్టంట్. బికాజ్ తీసుకొచ్చి పంపించడం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళకి తెలుసు. షో వాళ్ళకి ఎఫెక్ట్ అయిద్దని తెలుసు. వాళ్ళకి ఇంకా ఫేమ్ వచ్చిందని తెలుసు. సో ఇక్కడ ఉన్న కపుల్స్ అన్ని మెయిన్గా బిట్రో అండ్ శాండ్రో అదే భాను అండ్ బిట్రో మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు అనిపించింది. బికాజ్ అలా చేయడం వల్ల వీళ్ళకే ఫేమ్ పెరిగింది కానీ వీళ్ళకి ఏముండదు. బట్ అఫ్కోర్స్ నాకు అనిపించినట్లు మహేష్ అండ్ శాండ్రా వెళ్ళిపోతారు. బిట్రో అండ్ అదే బిట్రో అండ్ భాను. సో వీళ్ళు కూడా ఉండకపోవచ్చు. ఇద్దరు చాలా వీక్గా అనిపిస్తున్నారు. వీళ్ళు కపుల్ ఆఫ్ వీక్స్లో వీళ్ళైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారేమని నాకు అనిపిస్తుంది. ఎలిమినేట్ అయిపోయిన ఆశ్చర్యపోవచ్చు. ఇది మన ప్రెడిక్షన్. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. అందులో తప్పు లేదు, గ్యారంటీ. బికాస్ కొంచెం వీక్ ఉన్నారు మిగిలిన జంటలతో కంపాటబిలిటీగా నాకు అనిపించింది. మరి ఇందులో మీ ఫేవరెట్ జంట ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. సో మనలో నెక్స్ట్ ఎపిసోడ్ చూసి మనం కూడా రివ్యూ మాట్లాడేసుకుందాం. ఈ రోజుకైతే ఈ రివ్యూ ఇది మామ. అండ్ దెన్ మన యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ వీడియో ఉంటాం మామ. బాయ్ టాటా.